ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, గత వారమంతా మనల్ని కాచి కాపాడిన దేవునికి మనందరి పక్షంగా వేలాది వందనాలు తెలియజేస్తున్నాను. వీక్షిస్తున్న మిమ్మల్ని అందరిని అభినందిస్తున్నాను. మీ కుటుంబాలకు దేవుడు ప్రతి అవసరత తీరుస్తూ, కాపాడుతూ, సంరక్షిస్తూ ముందుకు నడిపించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు మన యొక్క ధ్యాన వాక్య భాగంగా లూకా సువార్త 14వ అధ్యాయం 1వ వచనాన్ని ధ్యానం చేద్దాం. విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులు ఒకరి ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయును అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. వాక్యపు లోతుల్లోకి మమ్మల్ని నడపండి. మా ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వినే వాక్యానికి దేవుణ్ణి ప్రశ్నించకు అనే చిన్న హెడ్డింగ్ పెట్టుకుందాం. దేవుని ప్రశ్నించకు. ఏమండి, యూదుల యొక్క ప్రాముఖ్యమైన దినాలలో సబ్బాతు దినం ఒకటి. ఈ సబ్బాతు దినాన వారు ఏ పని చేయరు. సునగోగులకు వెళ్తారు, సమాజ మందిరాలకు వెళతారు, దేవుని ఆరాధిస్తారు. అక్కడికి ఎవరైనా అతిథులు వస్తే వారిని తమ ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యం ఇస్తారు. అది సబ్బాతు దినాచారానికి భంగం కాదు. అది వారి యొక్క సాంప్రదాయాల్లో అదొక పెద్ద సాంప్రదాయం. ఆహ్వానింపబడినప్పుడు ఆ బోధకుని తమ ఇంటికి పిలిచినప్పుడు ఆయనతో పాటు ఇంకా కొంతమంది వస్తారు. ఎందుకంటే ఆ సమాజ మందిరంలో ఒక ఇంత టైం అని ఉంటుంది కనుక అక్కడ నేర్చుకున్నది కొంచెమే. కానీ ఈ బోధకుడు ద్వారా ఇంటికి పిలువబడినప్పుడు పిచ్చాపాటి మాట్లాడుకుంటూ తీరుబడిగా వారు పెట్టింది భుజిస్తూ ఇంకా ఎక్కువసేపు మాట్లాడుకోవచ్చు, ఆయన చెప్పింది ఇంకా ఎక్కువసేపు వినొచ్చు. అంచేత బోధకుడిని ఇంటికి పిలిచినప్పుడు ఎక్కువ నేర్చుకోవడానికి వారు ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ ఈ సందర్భంలో 14:1 మనం చూసినప్పుడు ఆయనను పిలిచారు, యేసు ప్రభుని పిలిచాడు. యూదుల పరిసయ్యుల అధికారులు ఒక ఆయన. ఎందుకు పిలిచాడు అంటే విమర్శించడానికి, నేరారోపణ చేయడానికి. ఎంత విచారమో చూడండి. బోధకుడిని పిలిచావు, యేసయ్యని పిలిచావు, విమర్శిస్తావా? నేరారోపణ చేయడానికి పిలిచావా? చాలాసార్లు మన జీవితాలు ఈ తప్పులు జరుగుతూ ఉంటాయండి. ఏమండి, మనం ఇప్పుడు ఒక వ్యక్తి నన్ను మీ ఇంటికి పిలవండి అని అడగడు కదా. మనకు మనంగా పిలిచాము అంటే దాని అర్థం ఏంటంటే మనస్ఫూర్తిగా పిలిచినట్టు. మనస్ఫూర్తిగా పిలిచిన వారు ఎలా చేస్తారు, ఏం చేస్తారు? కానీ మనం నలుగురు కోసం పిలిచి, నలుగురు కోసం ఆతిథ్యం ఇచ్చి ఆ వచ్చిన వ్యక్తిని సరిగా మనం ట్రీట్ చేయకపోతే, ఆ పిలిచిన వ్యక్తిని మనం గౌరవించకపోతే, ఆ పిలిచిన వ్యక్తికి అగౌరవం కాదు అది. ఆ పిలిచిన వ్యక్తి దీవెనలు పోగొట్టుకోవడం కాదు. ఎవరైతే పిలిచారో వారు అగౌరవం పొందుతారు, దీవెనలు పోగొట్టుకుంటారు. మీరు జ్ఞాపకం చేసుకోవద్దు. ఎందుకంటే యేసయ్యకు నీ పర్సనాలిటీ అక్కర్లేదు, నీ ఇంటెన్షన్ కావాలి. ఇది మర్చిపోద్దండి. వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్? నువ్వు ఏ ఉద్దేశంతో ఆయనను పిలిచావు, ఏ ఉద్దేశంతో ఆరాధిస్తున్నావు, ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నావు, ఏ ఉద్దేశంతో బైబిల్ చదువుతున్నావు, ఏ ఉద్దేశంతో ఆయన బిడ్డగా ఉంటున్నావు అనేది యేసయ్య చూస్తాడంతే. యోహాను సువార్త 2వ అధ్యాయం 24-25 వచనాలు చూస్తే ఎంత గుండె పగిలిపోతుంది అనమాట అండి ఈ మాట. ఏమండి, ఆయన అంటాడు, యేసు అందరి హృదయమును ఎరిగినవాడు గనుక ద ఇంటెన్షన్ ఆఫ్ ద హార్ట్, ఇంటెన్షన్ ఆఫ్ ది ఇన్విటేషన్ అది చూస్తాడు యేసయ్య. ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యం ఎరిగినవాడు గనుక ఎవడునో మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇవ్వనక్కర్లేదు. ఏమండి, ఒక్కొక్కసారి మనం అపోస్తల కార్యాలు చూస్తాం. ఈవిడ చాలా భక్తి కలిగిన ఆవిడండి. ఇదిగోండి, ఈవిడ జీవించిన కాలంలో కొంతమందికి చేసిన పరిచర్య ఇలాంటిదండి, కొంతమందికి చేసిన సేవ అలాంటిదండి, ఇదిగోండి ఆవిడ తయారు చేసిన వస్త్రాలు ఇవ్వనండి అని చెప్పిన వాళ్ళు మనం చూస్తామండి. మనకు ఉన్నటువంటి ఆత్మీయతను బట్టో, సంబంధాన్ని బట్టో, వారి మీద మనకు ఉండేటువంటి అభిమానాన్ని బట్టో మనం చెప్తాం. నువ్వు చెప్పక్కర్లేదు, యేసయ్యకి తెలుసు. ఆ హృదయం ఏంటో, ఆ వ్యక్తి ఏంటో, ఆ జీవితం ఏంటో, ఆ కుటుంబం ఏంటో, ప్రవర్తన ఏంటో ప్రతిదీ ఆయనకి తెలుసు. అన్నీ తెలుసు. అన్నీ ఎరిగినవాడు ఆయన, అన్నీ ఎరిగినవాడు కనుక ఇప్పుడు ఈ పరిసయ్యుల అధికారి యేసుప్రభుని ఇంటికి ఆతిథ్యానికి రమ్మని ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధపడి పిలిచాడు. అతని హృదయం ఆయనకి తెలియదా?
కానీ మనకి నేర్పించడం కోసం ఈ ఉదంతాన్ని ఆయన ఉటంకిస్తున్నారు. ఏమండి, ఈ 14వ అధ్యాయం చదివినప్పుడు అందులో 5 రకాల మనుషులు, మనస్తత్వాలు చూస్తాం. మనం అందరినీ గురించి కూడా మనం వివరంగా చెప్పుకోలేం, ఎప్పుడైనా అవకాశం వస్తే చెప్పుకుందాం. ఏమండి, ఈ 14వ అధ్యాయం మొదటి 6 వచనాలు, మనం మొదటి వచనం చదువుకున్న మొదటి 6 వచనాలు చూస్తే దొంగ భక్తి, నటన, వేషధారణ ఇవన్నీ చూస్తాం మనం. వద్దండి, దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే దొంగ భక్తి వద్దు, నటనా జీవితం అసలు వద్దు, వేషధారణ కుదరదు. ఎందుకంటే నేనేంటో ఆయనకి తెలుసు, నా మనసు ఏంటో ఆయనకి తెలుసు, నా ప్రవర్తన ఏంటో ఆయనకి తెలుసు, నా జీవితం ఏంటో ఆయనకి తెలుసు. లోకసువార్త 11వ అధ్యాయం 39 నుంచి 52 వచనాలు వాక్య భాగాన్ని కనుక మీరు మెల్లగా ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ధ్యానం చేస్తే ప్రభు పరిచయాల గురించి చెప్పిన మాటలు అక్కడ కనిపిస్తాయి. ఏంటది? ఒక గిన్నె ఉంది, ఆ గిన్నె బయట మిలమల మెరిసిపోయేలాగా బయట దాన్ని తోమేసి దాన్ని ఇంకేంటో చేసి ఎండలో ఎండబెట్టేసి మిలమిలా మెరిసేలా చేస్తే కుదరదు, లోపల కూడా అంతే శుభ్రంగా ఉండాలి. నువ్వు బయట ఎలాగ కనిపిస్తున్నావో, మంచి వస్త్రం, అలాగే ఇంకా అన్ని అలంకరణ అంతా బాగుంది, బయట అందరూ మెచ్చుకునేలాగా ఉంది నీ పరిస్థితి. కానీ జ్ఞాపకం చేసుకో, నీ హృదయం బాగోకపోతే, నీ హృదయం ఆయన చేత అంగీకరింపబడకపోతే, నీ హృదయాన్ని చూచి ఆయన మెచ్చుకోకపోతే ఈ బయట ఉన్న అలంకరణ అంతా వట్టిదే. డ్రామా అనమాట అండి, డ్రామా అయిపోయిన తర్వాత ఆయన ఆ మేకప్ అంతా తీస్తాడు, ఆ డ్రెస్సులు తీస్తాడు, మళ్ళీ మామూలు మనిషి అయిపోతాడు. వద్దు వద్దు, అది తప్పు, అది తప్పు. అంచేత ఆయన ఏమన్నాడంటే, గిన్నె బయట ఎంత శుభ్రంగా ఉందో లోపల కూడా అంతే శుభ్రంగా ఉండాలి. హృదయాన్ని చూచేటువంటి దేవుడు. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే, ఈ పరిసయ్యుల అధికారి ప్రభువుని పిలిచిన తర్వాత ఆయన ముందు ఒక జలోదర రోగిని పెట్టాడు. ఆయన ముందు ఒక జలోదర రోగి ఉండేలాగా అతడు ఒక ప్లాన్ చేశాడు. ప్రియమైన వాళ్ళరా, డ్రాప్సీ అని అన్నారు. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే DROPSY, డ్రాప్సీ. అది గుండె సంబంధమైన కావచ్చు, మూత్రపిండాల సంబంధమైన కావచ్చు, లివర్ సంబంధమైన వ్యాధి అయినా కావచ్చు. దానివల్ల జరిగే నష్టం ఏంటంటే ఆ వ్యక్తి దేహం అంతా కూడా నీరు వచ్చేస్తుందండి. అంటే నీరు వచ్చేస్తే ఉబ్బిపోయి ఉంటాడు, ఎడిమా అంటాను చూసారా, ఉబ్బిపోయి ఉంటాడు ఆ వ్యక్తి. ఎప్పుడైతే దేహం అంతా నీరు వచ్చేసిందో, లంగ్స్లోకి నీరు వచ్చేసిందో, కిడ్నీలో వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లకుండా అవి దేహంలో ఎక్యుమిలేట్ అయిపోతాయో ఆ వ్యక్తి ఆయాసపడిపోతూ ఉంటాడు. నడవలేడు, కూర్చోలేడు, పండుకోలేడు, మాట్లాడలేడు. ఒక మాట మాట్లాడడానికి గొప్ప ఆయాసం. అలాంటి వ్యక్తిని నువ్వు ఎదురుగుండా పెడితే ఈ పిలువబడిన ఈ అతిథి ఏమైనా తినగలడా? ఏమండి, ఇప్పుడు హాస్పిటల్లో మన వాళ్ళు ఎవరో అడ్మిట్ అవుతారు, మనం వెళ్తామండి. వాళ్ళు అక్కడ బాధపడుతూ ఉంటే ఇక్కడ మనం అది కాఫీ టైమే, అదే బ్రేక్ఫాస్ట్ టైమే, లేదా లంచ్ టైమే, లేదా డిన్నర్ టైమే, ఈవినింగ్ టీ టైమే, కరెక్ట్ తాగలమా? వాళ్ళు అక్కడ బాధపడుతుంటే మనం ఎక్కడ తినబుద్ధి అవుతుంది? తినలేం. ఒక్కొక్కసారి భర్త ఆ కండిషన్ ఉంటే భార్య అసలు కొన్ని దినాలు ఏమి ముట్టుకొని, ఒకసారి భార్య అలాగుంటే భర్త ఏమి తినని పరిస్థితులు మనం చూస్తాం. అలాంటిది ఒక జలోదర రోగిని అతను ఆయాసపడిపోతూ మాట్లాడడానికి కూడా అవకాశం లేక, కూర్చోలేక, నిలబడలేక ఎంతలావు ఉబ్బిపోయినటువంటి వ్యక్తిని యేసుప్రభు ముందు పెడితే ఈయన ఏమన్నా అసలు ఆతిథ్యాన్ని స్వీకరించగలుగుతారా? ఒక్కసారి ఆలోచన చేద్దామండి ప్రియులారా. ఇదంతా ఎందుకు చేసావు నువ్వు? ప్రభువుని చిక్కించుకోవాలి, ఆయన మీద నేరారోపణ చేయాలి. అదా మన జీవితం అండి? విమర్శించే జీవితమా? ప్రభువుని గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు, ప్రభువుని గురించి నీకేం అర్థమైందని మాట్లాడుతున్నావు. ఇవాళ కూడా అదే తప్పులు చాలామంది చేస్తున్నారు. వద్దు, మనం ఆ తప్పు చేయొద్దు. మన జీవితాలు మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఒక చిన్న కొటేషన్ చెప్తాను. ప్రభువును ప్రేమించలేని వాడు తన పొరుగువానిని ప్రేమించలేడు. నువ్వు ప్రభువుని నిజంగా ప్రేమిస్తే నీ పొరుగువాడు ఎవడైనా సరే వాడిని ప్రేమిస్తావు. మంచి సమరయన కథలో ప్రభు చెప్పింది అదే. ముందు యాజకుడు వెళ్ళాడు, తర్వాత లేవీయుడు వెళ్ళాడు, ఆ తర్వాత సమరయుడు వచ్చాడు. యాజకుడు ఎందుకు ఆ దెబ్బలతో పడిపోయిన వ్యక్తి జోలికి వెళ్ళలేకపోయాడు? లేవీయుడు ఎందుకు వెళ్ళలేకపోయాడు? ఈ సమరయుడు వెలివేయబడినటువంటి మనస్తత్వం, వెలివేయబడిన వ్యక్తి అని వీళ్ళు చెప్పుకుంటున్న ఆ వ్యక్తి ఎందుకు ఆ వ్యక్తిని చేరదీశాడు? దెబ్బలు తిన్న వ్యక్తిని తన గాడిద మీద కూర్చోబెట్టి పూటకోళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ పెట్టి డబ్బులు ఇచ్చి, మీరు చూడండి, వైద్యం చేయండి, ఆహారం పెట్టండి, నేను తిరిగి వస్తాను, ఏదైనా ఎక్కువైతే మళ్ళీ ఇస్తాను, ఇదంతా ఎందుకు చేశాడు?
ప్రభువుని ప్రేమించలేనివాడు పొరుగువారిని ప్రేమించలేడు. నీవు నీ పొరుగువారిని ద్వేషిస్తున్నావంటే ప్రభువుని ద్వేషిస్తున్నావు. నువ్వు పొరుగువారిని ప్రేమించలేకపోతున్నావంటే ప్రభువుని ప్రేమించట్లేదు. గుర్తుపెట్టుకోండి. నీవైనా కావచ్చు, నేనైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇది మూల సూత్రం. ఇది మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినాన చేయకూడని పనులు చాలా ఉన్నాయండి. వాటన్నిటికంటే కూడా ఇది ఘోరమైన పని అనమాట అండి. అది చేయకూడని పని. జలోదర వ్యక్తిని నుంచోబెట్టి ఈయన ఏం చేస్తాడని పరీక్షించడానికి నువ్వు ఆతిథ్యానికి పిలిచి ఆతిథ్యం ఇవ్వడానికి బదులుగా ఆ వ్యక్తిని, ఆ బాధతో ఉన్న వ్యక్తిని ప్రభు ముందు పెట్టి నువ్వు ఆయన పరీక్షించాలనుకుంటావా? కష్టంలో ఉన్న వ్యక్తి యొక్క కష్టాన్ని తీర్చడానికి బదులుగా స్వస్థపరిస్తే ఈయన విమర్శిద్దాం, స్వస్థత పొందితే వాడిని కూడా అడుగుతాం, ఇవాళ విశ్రాంతి దినం కదా, నువ్వు స్వస్థపడకూడదు కదా, ఇంకా వారంలో చాలా రోజులు ఉన్నాయి కదా, ఆ రోజుల్లో వచ్చి స్వస్థత పొందొచ్చు కదా అని ఇంతకుముందు అలాగా జరిగిన సంఘటనలు బైబిల్లో మనం చూసాం కదండి. క్రొత్త నిబంధనలో స్వయంగా వాళ్ళే అన్నారు కదా. ఆలోచన చేద్దాం. మన ఆలోచన విధానం ఎంతవరకు వెళుతుందో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనకు జవాబు రాలేదు, అడిగింది అవ్వలేదు, కోరింది నెరవేరలేదు, అంతే. ఇంకా ప్రభువు శక్తిని శంకించేటువంటి పరిస్థితి. బైబిల్ చదవడం మానేస్తాం, ప్రార్థన చేయడం మానేస్తాం, గుడికి వెళ్ళడం మానేస్తాం. దేవునిలో రోజు రోజుకి వెనకబడిపోతూ ఉంటాం. వద్దు. మనకు వాక్యం చాలా క్లియర్గా జ్ఞాపకం చేస్తుంది. ప్రియులరా, కొన్ని విషయాలు ఇక్కడ క్లుప్తంగా చెప్తాను. విశ్రాంతి దినాన అప్పటికే ప్రభు చాలా పనులు చేశారండి. 7 సార్లు విశ్రాంతి దినాన్ని ఆయన ఉల్లంఘించారు. క్లుప్తంగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. లోక 4:31-37 వచనాల్లో అపవిత్రాత్మ నుండి ఒక వ్యక్తిని బాగు చేశారు. మొదటిది. లోక 4:38-39లో జ్వరం నుండి సీమోను అత్తగారిని బాగు చేశాడు. అది కూడా విశ్రాంతి దినమే. లోక 6:1-5 వచనాలలో శిష్యులు వెన్నులు తుంచి తింటుంటే విశ్రాంతి దినాన వారిని ఆయన ఆటంకపరచలేదు. 4వది యోహాను సువార్త 5:1-9 బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి రోగిగా ఉన్న వ్యక్తిని బాగు చేశారు. అది కూడా విశ్రాంతి దినమే. లోక 6:6-10 మనం చూస్తే ఓచ చెయ్యగల పక్షవాత రోగిని బాగు చేశారు. అది కూడా విశ్రాంతి దినమే. లోకసువార్త 13:10-17 గమనిస్తే 18 సంవత్సరాల నుంచి బలహీనపరచు దెయ్యపు బారి నుండి ఒక స్త్రీని రక్షించారు. అది కూడా విశ్రాంతి దినమే. యోహాను సువార్త 9వ చూస్తే పుట్టుగుడ్డివారిని ఆయన స్వస్థపరిచారు. ఇది కూడా విశ్రాంతి దినమే. వరుసగా ఎన్ని కార్యాలు చేసుకుంటూ వస్తున్నారో అయినా మళ్ళీ ఈ లోకసువార్త 14:1 ఈ జలోదర రోగిని యేసుప్రభువు ముందు నుంచోబెట్టి ఇది విశ్రాంతి దినం, స్వస్థపరుస్తాడా లేదా, స్వస్థపరిస్తే నేరం మోపుదాం, స్వస్థపరచకపోతే ఈయనేం దేవుడు, ఈయనేం జాలి ఉంది, జాలి కనికరం లేనివాడు. ఏమండి, ఇవన్నీ విశ్రాంతి దినాన్ని ఇన్ని కార్యాలు చేయటం తెలిసి ఎరిగి ఉండి కూడా ఆ నోట ఈ నోట వీళ్ళందరూ విన్నారు, ఈయన కూడా విన్నాడు, విని కూడా తిరిగి మళ్ళీ ప్రభుని ప్రశ్నించేటువంటి ప్రయత్నం. విశ్రాంతి దినాన స్వస్థపరచకూడదు, ఇది పరిసయ్యులు చెప్పేది. కనుక ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరిచి పంపించేశారు. కారణం ఏంటంటే అతను మరొకసారి నేరస్తుడు కాకూడదు, వారి ఆగ్రహానికి అతను గురి కాకూడదు. కనుక స్వస్థపరిచిన తర్వాత అక్కడ కూర్చోవచ్చుగా, ఆయనతో పాటు ఉండొచ్చుగా. లేడు, నువ్వు వెళ్ళిపోనారంతే. ఎందుకంటే ఉంటే వాళ్ళు ప్రశ్నిస్తారు, నేరస్తుడిగా చేస్తారు ఆ వ్యక్తిని. ప్రభువుని ఎలాగ చేస్తారో ఆ వ్యక్తిని కూడా. అందుకనే ఆ వ్యక్తిని ప్రభువారు పంపించేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినాన వారి పశువులలో ఏదైనా ఆపదలో ఉంటే వారు దానిని కాపాడుతున్నారు కదా. అది గోతులో పడిపోయి లేకపోతే ఏదో ప్రమాదానికి లోనైతే దాన్ని కాపాడుతున్నారు కదా, పశువే కదా అని వదలలేదు కదా. మరి దేవుని స్వరూపంలో చేయబడిన వ్యక్తి గురించి ఎందుకు సరైన ఆలోచన చేయలేకపోతున్నారు? ఇదెక్కడ న్యాయం అండి? ఇదెక్కడ న్యాయం? అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటామండి, ఇంట్లో వారు ఉంటారు, బంధువులు ఉంటారు, రక్త సంబంధికులు ఉంటారు. వీరందరికంటే ఎక్కువగా ఇంట్లో ఉండేటువంటి పెట్ యానిమల్ని ప్రేమించే వారిని చూస్తామండి. ఒక ఆవిడ చనిపోతూ తన యావత్ ఆస్తి, అది కొన్ని కోట్ల రూపాయలు ఖరీదైన ఆస్తిని తన కుక్క పేరు రాసి వీలునామా రాసి చచ్చిపోయింది ఆవిడ. పక్షుల పేరును రాసేవాళ్ళు, జంతువుల పేరును రాసేవాళ్ళు ఆస్తిని చూస్తామండి. నీకు ఎదురుగుండా మనుషులు కనపడటం లేదా?
నీ తర్వాత నీ ఆస్తిని ఆ కుక్క అనుభవిస్తుందా, పశువు అనుభవిస్తుందా, లేదా ఆ పక్షి అనుభవిస్తుందా? దేవుని స్వరూపంలో ఉన్న తోటి వారిని ప్రేమించలేని ఒక బలహీన పరిస్థితి నుంచి మనల్ని బయటికి తేవాలని ప్రభు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నారు. ఆచారాలు అవసరమా? సాంప్రదాయాలు అవసరమా? పారంపర్యాలు అవసరమా? లేక దైవవాక్యం, దైవ సత్యాలు అవసరమా? దైవ ఉపదేశాలు అవసరమా? ఏది తేల్చుకోవాలి మనం ఈ దినాన్ని తేల్చుకోవాలి. కనిపెడుతున్నారట ప్రభువుని. ఆయన ఏ తప్పు చేస్తాడు, ఏ నేరం చేస్తాడు. లోకసువార్త 14లో ఉన్నాం కదండి. 20 చూడండి ఒకసారి. వారు ఆయనను కనిపెట్టుచు అధిపతి వశమునకు అధికారమునకు ఆయనను అప్పగించుటకై ఆయన మాటల యందు తప్పు పట్టవలనని తాము నీతిమంతులని అనిపించుకొని వేగుల వారిని ఆయన యొద్దకు పంపిరి. సేడీలు పంపారట. వాళ్ళు ఎలాంటి వారంటే నీతిమంతులు అనిపించుకునే జీవితంలో ఉన్నటువంటి వేగుల వారట వాళ్ళు, సిఐడీలు. ప్రభువుని ఇరికించడానికి ఎవరిని వాడుకుంటున్నారో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దావీదు సౌలు విషయంలో ఎన్ని మేళ్ళు చేశాడండి. ఒక గొప్ప అవమానం గొలియాతు దగ్గర. తోక ముడుచుకుని సౌలు ఇంట్లో కూర్చున్నాడు. అతని సైనికులు ఎవరు వెళ్ళకపోతున్నారో ఆ సైనికుల బృందంలో దావీదు అన్నగారులు కూడా ఉన్నారు. వారెవరు ఏమి చేయలేకపోతున్నారు. ఆ టైంలో దేవుని బలం వల్ల, శక్తి వల్ల గొలియాతును జయించాడు. అలాగే చాలా విషయాల్లో దావీదు సౌలుకి సహాయం చేస్తున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 8:18-9లో నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఎందుకు? సౌలుకు 1000 మంది, దావీదుకు 10,000 మంది అని అన్నారట జనాలు. జేజేలు కొట్టారని, లేకపోతే ఘనపరిచారని. ఇది గెట్టడం లేదు. 37వ కీర్తన 32వ వచనం చూస్తే, భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు. వద్దండి, నీతిమంతుల జోలికి మనం వెళ్ళొద్దు. నేను నీతిమంతుడిగా మారాలి. ఆ వ్యక్తి యొక్క నీతిమంత జీవితాన్ని గమనించి నేను ఎందుకు అలాగ అవ్వకూడదు, నా బ్రతుకు ఎందుకు అలా మార్చుకోకూడదు అనే ఆలోచన మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇర్మియా 20:10 చదువుతున్నాను. నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారు దుర్మార్గుడని మీరు చాటిన చర్యలో మేము కూడా చాటిస్తామని అంటారు. ఒకవేళ అతడు చిక్కుబడును, అతనిని పట్టుకుని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొనుచు నా స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలని కనిపెట్టుకుని ఉన్నారు. మీరందరూ ఏమంటే అదే అని నిందేస్తే నిందేద్దాం, రాయేస్తే రాయేద్దాం, అపవాదిస్తే అపవాదిద్దాం, చంపేస్తే మేము కూడా చెయ్యేస్తాం. ఎంత బాధాకరమైన విషయం అండి. దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ప్రశ్నించే ప్రయత్నం మనం చేయొద్దు. మనం ఎదగాలి. విశ్రాంతి దినమున ఆయన భోజనముకు పిలుచు పరిశీల అధికారులు ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయను అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి. వద్దండి. దేవుని మనసును కలిగి ఉందాం, దేవుని ప్రేమను కలిగి ఉందాం. దేవుని జీవితంలో ఉన్న ప్రతి క్షణం ఒక ఆదర్శప్రాయమైన క్షణంగా ఎంచి భావించి కలిగి ఉందాం. అటు నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు నాయనా. ప్రభువా, మిమ్మల్ని మేము ప్రశ్నించడానికి కానీ కనిపెట్టడానికి కానీ తగం నాయనా, సరిపోం. కనీసం మీ పాదధూళిని కూడా తాకడానికి సరిపోని బ్రతుకులు మావి. ప్రభువా, మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి మంచి కార్యం కొరకే వందనాలు. కానీ మిమ్మల్ని అర్థం చేసుకోలేక, గమనించలేక ప్రశ్నిస్తాం, కొన్నిసార్లు దారి తప్పిపోతూ ఉంటాం. ప్రభువా క్షమించండి, నీలో ఎదగడం మాకు నేర్పించండి. వింటున్న వీక్షిస్తున్న మా ప్రియ కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి. మీ కృపకు వారిని పాత్రులుగా ఉంచండి. పొందదగిన మేళతో నింపండి నాయన. ప్రతి అవసరత తీర్చు తండ్రి. నాయన, బలహీనతలు ఉన్నాయి, అనారోగ్యం ఉంది, చికాకులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, వేదన ఉంది, దుఃఖం ఉంది, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఒత్తిడి ఉంది నాయన. మీరే తప్పించమని ప్రార్థన చేస్తున్నాను. కృప, ఎవరో చేతులు జోడించి దోషులకి నీ సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేస్తున్నారో ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయి. నేను బిడ్డలు పరీక్షలు రాశారు, కొంతమంది ఇంకా రాస్తున్నారు. మంచి విజయాన్ని ప్రసాదించు. తెలివితో, జ్ఞానంతో నీకు నూతనమైన తరగతుల్లోకి వెళ్ళడానికి అర్హత దయచేయి నాయన. విదేశాల్లో ఉండే బిడ్డల కుటుంబాలను కూడా దీవించు. వారి యొక్క చదువులు, ఉద్యోగాల్లో మీ కాపుతలు దయచేయి. చంటి బిడ్డలు, బాలింతలు, గర్భిణీలు, వృద్ధాపులను వారిని దీవించి నేను వస్తున్న రాబోయే ఎండలలో మీ కాపుతలు వారికి దయచేయి.
సంఘాలన్నిటినీ దీవించండి. సంఘ కాపురులపై నీ కృప కుమ్మరించండి నాయన. ప్రతి విశ్వాసాన్ని దర్శించి దీవించి వారి యొక్క కుటుంబాలన్నిటిని కూడా మీ కౌగిలో భద్రపరచు ప్రభా. మా రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా దీవించు. అందరూ కూడా నీ సృష్టిలో భాగమే కదా నాయన. అధికారులు, నాయకులు వారిపై నీ కృపావర్షాన్ని కుమ్మరించమని మరొక మంగళవారం ఇలా కలిసి ప్రార్థించే భాగ్యాన్ని ఇమ్మని యేసు నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మన దినాహార నేడు మాకు దయచేయము. మడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. సోదరులను తేకా దుష్టులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీ కలుగునుగాక, ఆమేన్. మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.